గురూజీ, నెల్లూరు నుంచి శ్రీలక్ష్మి కాలేజ్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి శ్రీలక్ష్మి గారు. నమస్తే. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. తప్పకుండా అండి. అబ్బాయి పేరు, నక్షత్రం చెప్పండి. హేమంత్ కుమారు, హ్మ్. పుష్యమి నక్షత్రం. సరేనండి, మాట్లాడాను గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే స్వామీజీ. నమస్తే తల్లి. స్వామీజీ, మా బాబు గురించి అడగాలనుకుంటున్నాము. హేమంత్ కుమార్, ఆ, పుష్య నక్షత్రం, కర్కాటక రాశి. ఉమ్. ఏం తెలుసుకోవాలి హేమంత్ కుమార్ జాతకంలో? బాబు జాబ్కి వెళ్ళట్లేదు స్వామి. కొద్ది రోజులు పోతాడు, వస్తాడు. చదువు కూడా అట్లే జరిగింది. 10th నుంచి ఆ బాబు కొంచెం పోకుండా మళ్ళా పోయి ఎగ్జామ్స్ రాస్తున్నట్టు ఎంబీఏ చేశాడు. ఓ పర్వాలే, ఎంబీఏ చేసేస్తాడు అయితే కాలేజీకి పోకుండానే. ఎంబీఏ చేశాడు, జాబ్స్ కి వెళ్తాడు. ఏమవుతుందో కొద్ది రోజులు వెళ్తాడు, కొద్ది రోజులు మూడీగా ఉంటాడు. ఏమి చెప్పడు అన్నమాట. అసలు ఏంది ప్రాబ్లం ఏం చెప్పడు. 4-5 జాబులు చేయలేదు, వచ్చేస్తాడు. సరే. అమ్మాయి మ్యారేజ్ కూడా ఫెయిల్యూర్ అయిపోయింది. సరే. ఈ అబ్బాయికి హెల్త్ బాగాలేకపోవచ్చు. మంచి ఇంటెలిజెంట్ అబ్బాయి ఏమో. డిప్రెషన్ డాక్టర్ దగ్గరికి చూపించాల్సి ఉంటుంది. మొత్తం అసలు సైకాట్రిస్ట్ చూపించాము. మామూలుగా ఇట్లా మామూలుగా ఏదన్నా ఉంటాయి కావాలి పూజలు అవి అన్ని దాటింపులు అవన్నీ చేయించాము. సరే తల్లి, ఇప్పుడు మీ కుటుంబంలో ఇంతకు ముందు ఇలాంటి వారు ఎవరైనా ఉన్నారమ్మా? లేదు స్వామి, అందరు బాగానే అందరు మంచి జాబ్స్ చేసుకుంటా ఉన్నారు. ఎవరికో ఉన్నట్లుంది తల్లి, జెనెటిక్ ప్రాబ్లము. ఈ అబ్బాయి కూడా 11/7/83లో జన్మించాడు స్వామి. సోని 11/7/83 పుష్య నక్షత్రం, కర్కాటక రాశిలో జన్మించాడు. బాగానే ఉంది జన్మజాతకం. అయితే అబ్బాయి కంప్లీట్లీ డిప్రెషన్ లో ఉన్నాడు. కానీ ఎందుకు డిప్రెషన్ కి అయ్యాడు అది చెప్పట్లేదు స్వామి. ఏమంటే సైకాట్రిస్ట్ చూపించాము. ఇప్పుడు 10th లో ఎంత వచ్చింది? ఆయన దగ్గర చూపించాము. హైదరాబాద్ తీసుకెళ్ళాము. మళ్ళీ ఏమంటే ఇట్లా జాతకాలు చూపించుకొని అబ్బాయి జాతకం బ్రహ్మాండంగా ఉందంటారు, మంచి జాతకం అంటారు. ఏంటో ఇది మాకేం అర్థం కావట్లేదు. సరేమ్మా, సరే తల్లి, మంచిది. ఇప్పుడు అబ్బాయి 10th లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 10th లో బాగా వచ్చింది స్వామి. సెకండ్ ఇంటర్లో కూడా ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాడు. మన వెంటనే రాసి పాస్ అయ్యాడు. ఓ అంటే 10th బాగా వచ్చింది, అతను ఇంటర్లో ప్రాబ్లం స్టార్ట్ అయింది అనమాట. 10th అప్పుడే స్వామి మా పాపకు మ్యారేజ్ చేసాము స్వామి. నా పాపకు మ్యారేజ్ చేసాము. ఈ అబ్బాయి హెల్త్ బాగా లేకుండా రావటం. ఏమైంది హెల్త్ ఇష్యూస్? చెప్పండి, ఎలాంటి జబ్బు వచ్చింది అబ్బాయికి? అప్పుడు కడుపులో నొప్పి లాగా వచ్చింది స్వామి. వామిటింగ్స్ అయితే ఏమి తినేవాడు కాదు. ఇండైజెషన్ ప్రాబ్లం వచ్చింది. అప్పుడు హాస్పిటల్ అడ్మిట్ చేసాము ఫస్ట్. అప్పుడు ఏమంతా పిల్లలు అని చెప్పారు హాస్పిటల్. మళ్ళా నాడి చూసి చెప్తారు కదా స్వామి, నాడి జ్యోతిష్యం. ఆయన చూసి అబ్బాయికి పేగులు కొంచెం పొక్కున్నాయి, ఆయన మెడిసిన్ ఇచ్చారు స్వామి. ఆ తీర్థం తాగినప్పుడు జబ్బు వెళ్ళిపోయిందా? జబ్బు వెళ్ళిపోవడం అంటే మళ్ళా ఎగ్జామ్స్ మటుకు వెళ్ళి అటెండ్ అయ్యేవాడు స్వామి. 2 నెలలు 3 నెలలు పోకపోయినా కూడా మళ్ళీ కవర్ అయిపోయేవాడు. తన ఎగ్జామ్స్ రాసేవాడు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం, ఉత్తరాయణ గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాస కృష్ణపక్ష అష్టమి ఉపరి నవమి, రేవతి నక్షత్రం ఈరోజు. అంతేకాకుండా పైగా ఈరోజు మంగళవారం రేవతి నక్షత్రం వచ్చింది. బుధుడు రేవతి నక్షత్రాధిపతి. మంగళవారం కుజుడు. తర్వాత ఈరోజు అష్టమి, ఇప్పుడు సాయంత్రం నవమి. చాలా విశేషమైన రోజు. ఇలాంటి తిథిల్లో ఎక్కువగా చాలా మంచి యోగాలు ఉంటాయి. నవమి అయినా కూడా ఈరోజు రేవతి నక్షత్రం, బుధుడు కలిశారు కాబట్టి చాలా మంచిది. నవమి ఎవరు? శ్రీరాముడు మరియు అమ్మవారు దీనికి అధిపతి. ఈరోజు చాలా విశేషంగా నవమి తిథిలో అమ్మవారిని ఎక్కువ పూజిస్తూ ఉంటారు. ఈ ఒక మంగళవారం కలిసి వచ్చింది అంటే మంగళం అంటే అమ్మవారికి ఇంకా ప్రియమే కదా. అలాంటి వలన ఈరోజు విశేషంగా దేవి ఆరాధనకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఒకటి ఇంకా ఎన్నో విచారాలు మనం మాట్లాడుకోవాలి. నిన్నటి ఒక కార్యక్రమంలో మనం ఏదో మామిడికాయ గురించి మాట్లాడాము. తర్వాత కాలానికి ముగింపైంది. అయితే ఈరోజైనా గర్భిణీ స్త్రీల గురించి కొంచెం మాట్లాడదాం. ఎప్పుడు కూడా గర్భిణీ స్త్రీలు ఈ గర్భా వ్యవస్థలు ఎలా ఉండాలి?
నిజంగా మీకు ఇంతకు ముందే తెలియచేశాను. ఈ దేహము బ్రహ్మాండం, అందులో పిండాండం, తర్వాత అందులో జన్మించేది అండాండం. అవును కదా, బ్రహ్మాండం, దేహాండం, దేహము బ్రహ్మాండం. ఆ బ్రహ్మాండంలో పిండాండం, ఈ శరీరంలో ఉండేది పిండాండం. అందులోపు అండాండం, అంటే బ్రహ్మాండం పిండాండం రెండూ ఇక్కడే ఉన్నాయి, ఈ దేహంలోనే ఉన్నాయి. వీటిని ఎవరైతే తెలుసుకుంటారే అదే ప్రణవనాదం. అంతే, ప్రణవనాదం అని కొందరు చెప్తూ ఉంటారు. ఈ బ్రహ్మాండంలో పిండాండంలో దేహము అనేది ఒక బ్రహ్మాండము, ఆ బ్రహ్మాండంలో ఒక పిండాండము, ఆ పిండాండంలోపు ఇంకొక అండాండం, ఇదే ప్రణవనాదము అని చెప్తూ ఉంటారు. దీన్ని విశ్లేషణ చేస్తూ ఉంటే ఒక సంవత్సరం అయినా సరిపోదు. అది తర్వాత మీకే అర్థం కాదు, తర్వాత నేను ఏం చెప్పానని ఆలోచిస్తే నాకే అర్థం కాకుండా అలా అయిపోతుంది. దాని నుంచి ఎంత కావాలో అంతే తెలుసుకోండి, ఎక్కువ ఆలోచన పెట్టుకోకండి. ఈ ఒక నవమాసాలు 9 అవతారాలు, ఈ 9వ అవతారంలోనే బయటకు వచ్చేస్తాడు కదా గురుగారు అబ్బాయి, 9 నెలల తర్వాత వచ్చేస్తారు కదా. అవును వచ్చేస్తారు. దశావతారం ఏది? కల్కి అవతారం. అందుకే ఆ కల్కి అవతారం బయటకు వచ్చిన తర్వాత ఆ 10వ నెల కల్కి ఎలా ఉంటాడో అలా ఉంటాడు. అంటే మొదటి నెలలో మత్స్యావతారం, వేదాలని కాపాడడానికి జన్మించిన మత్స్య రూపంలో లోపల గర్భ వ్యవస్థ ఉంటుంది, చేప మాదిరి పిల్ల ఇంత మిలమిల అనుకొని లోపల ఉంటుంది. 2వ నెలలో ఎలా ఉంటుంది తెలిసిన? 2వ నెల విశేషంగా మనకి మత్స్యావతారం మొదటిది, 2వది కూర్మ అవతారం. కూర్మ అంటే టాటాయిస్, తాబేలు అవతారంలో 2వ మాసంలో ఉంటుంది. ఎలా అంటే అప్పుడప్పుడు 2 చేతులు పైకి వస్తాయి, అప్పుడే కాళ్ళు అలా ఉంటుంది, తల మాత్రం బయటకు ఉంటుంది. ఆ తాబేలు చూశారు కదా మీరు, అలా అన్నమాట. సేమ్ అలాగే, ఇంకా కళ్ళు కూడా ఉండవు, అలా ఉంటుంది. ఓ విచిత్రమైనది. ఈ డాక్టర్లను అడిగితే చెప్తారు ఎలా ఉంటుంది 2 months బేబీ, ఎవరికైనా అబార్షన్ అయింది చూపిస్తారా అని. చాలా సేమ్ అలాగే ఉంటుంది. ఇక అది ద్వితీయ మాసం. ఇక మనకు తెలిసినది తృతీయ అవతారం ఏది? వరాహ అవతారం. ఈ వరాహ అవతారం ఎప్పుడు ఉంటుంది చెప్పండి? 3వ మాసంలో వరాహ అవతారం. వరాహమూర్తిని చూసారా ఎలా ఉంటారని? అందుకే ఈ వరాహ అవతారం కూడా ఈ ఒక నరకాసురుడు, మీకు తెలుసో తెలీదో, సముద్రపులో గలీజు కోట కట్టుకుంటాడు. భారతదేశాన్ని తీసుకెళ్ళి లోపల పెట్టుకునేసి ఉంటాడు. ఇక భూమండలాన్ని కోటులోపు బంధించింటాడు. ఈ గలీజులో దూరేదేంటి? అది ఒకటే కదా, వరహుడే. ఎక్కడైనా నుగ్గుతాడు. ఆ వేషం ఎత్తి అవతారం చేసి లోపల వెళ్ళి ఆ కోటిని ఛిద్ర చేసి లోపల నుంచి పైకి ఎత్తుకొచ్చేస్తాడు. అది వరాహ అవతారం. సేమ్ అలాగే 3వ నెలల ఆ ఒక గర్భం ఎక్కడలా ఉంటుందంటే హార్ట్ బీటింగ్ అప్పుడు తానే సృష్టి అవుతాయి. హార్ట్ బీటింగ్ స్టార్ట్ అవ్వదామా, మెదడు బాగా పనిచేస్తుందా, వర్క్ అవుతుందా లేదా, అప్పుడప్పుడు ఈ 3వ నెలలో వరాహ అవతారం ఎలా ఉంటుందో చూడ్డానికి తల ఇలా చూపుగా ఉంటుంది, ఇలా చూపుగా ఉంటుంది. అలాగే లోపల ఆ ఒక పిండాండం కూడా అలాగే చూపుగా ఇలా అయి ఉంటుంది అన్నమాట. ఈ తోకంతా కాళ్ళలుగా ఇలా విడుతూ ఉంటాయి, తర్వాత చేతులు ఇలా వస్తూ ఉంటాయి, ఈ మూతి చూపుగా ఇలా ఉంటుంది. వరాహమూర్తి ఎలా ఉంటుందో అలాగే గర్భావస్థలో ఉంటుంది. మీరు ఎక్కడైనా ఫోటోలు తీసి చూడండి, 1వ నెల బేబీ, 2వ నెల బేబీ, 3వ నెల బేబీ ఎలా ఉంటుందని. ఇది పరిస్థితి. అంటే ఈ దశావతారాలు గర్భ వ్యవస్థలోనే చూసేస్తాడు, మనమే చూసేసుకోవచ్చు. అదే మహావిష్ణు చూపించాడు అక్కడ. ఆ కాలంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అని శ్రీకృష్ణ ఏది ద్వాపర యుగంలో సుదర్శన చక్రం పట్టుకున్నాడు. అవును కదా, సుదర్శన చక్రం పట్టుకొని ప్రపంచాన్ని వెళ్తూ వచ్చాడు. కానీ కలియుగంలో ఎప్పుడైతే ధర్మము అంతరిస్తుందో అప్పుడు నేను ఏదో ఒక రకంగా జన్మిస్తానని. అది ఏ ధర్మంలో అయినా సరే, మనం ఒకే ధర్మం అని చెప్పలేదు, అందుకే అన్ని ధర్మాలని గౌరవించాలి అని చెప్పేది. అర్థమైంది కదా, అది పరిస్థితి. తర్వాత ఈ ఒక మొదలు భారతదేశం అంతా, ప్రపంచం అంతా ఒకే ధర్మం, అది మానవ ధర్మం. అంతే నాకు